రండి మనం ధ్యానం చేసిన ఈ లేఖన భాగానికి కీర్తనల గ్రంథం 49వ కీర్తన 1-5 వచనాల సారము ఒకసారి మనము ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. సర్వజనులారా అని పిలుస్తుంది. అందరూ సర్వజనులు అంటే కొంతమంది కాదు. సర్వజనులు అంటే ఓ తెగకు సంబంధించిన వారు కాదు. సర్వజనులు అంటే ఏదో ఒక మాటకు సంబంధించిన వారు కాదు. సర్వజనులు అంటే భూమి మీద ఆ మట్టి దేహముతో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ మానవ దేహంతో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన సర్వజనులారా ఈ మాట వినండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ చెవియొగ్గి ఈ మాట విని నా యొద్దకు రండి. ఆయన దగ్గరకు మనలను పిలుస్తూ ఉన్నాడండి. ఏదైనా ఒక ఫంక్షన్ హాల్లో ఒక ఫంక్షన్ పెడితే, ఒక వివాహం పెడితే, మా స్టేటస్కు సరిపడిన వివాహం అది అని చెప్పి మా స్టేటస్కు సరిపోయిన వారు మాత్రమే రావాలి, అందరూ రాకూడదని బయట ఒక 2 సెక్యూరిటీ గార్డ్స్ పెడతారు. రాకూడదు అందరూను, మా తెగవారే రావాలి, మా జాతి వారే రావాలి, ఇలాగున పెడతారు. కానీ యేసు అనే దేవుడు ఓ శ్రేష్టమైన విందు చేస్తూ ఉన్నాడు. ఆ విందుకి సర్వజనులను ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు ఆ విందుకి సెలెక్ట్ చేయడానికి, మనము సరి చేసుకోవడానికి, లేకపోతే మన జీవితంలో బాగోగులు చూసుకొని మనము సిద్ధపడడానికి ఈ స్థలమందు మనలను సమకూర్చిన దేవుడు ఎంత విశేషకరమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ స్థలమందు మనం ఉండడానికి నా ఆలోచన కాదు, ఆయన ఆలోచన ఉంది కనుకనే మనము ఈ స్థలంలో ఉన్నాం. ఎందుకు పిలుస్తున్నాడు అసలు ఆయన? రండి ఓ మాట చదువుదాం. యెషయా గ్రంథానికి రండి. 45వ యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22-23 వచనాలను ఒకసారి చదువుదాం. ఆయన రక్షించడానికి పిలుస్తూ ఉన్నాడు, రక్షణ ఇవ్వడానికి పిలుస్తూ ఉన్నాడు. ఒక రోగి హాస్పిటల్కి ఎందుకు వెళ్తాడండి? ఆరోగ్యం బాగు కావాలని. ఓ రోగి ఒక వైద్యుడు ఈ సహాయము ఎందుకు కోరుకుంటాడు అంటే, తన స్థితి బాగుండాలని, తన మానసిక పరిస్థితి బాగుండాలని, తన శరీర అవయవాలు చక్కగా పనిచేయడానికి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఆలోచన చేసి ఓ మంచి హాస్పిటల్లో మంచి డాక్టర్ను వెళ్తాడు. స్నేహితులారా, వినండి ఈ మాట. ఓ శరీర అవయవం బాగోకపోతే ఒక హాస్పిటల్కి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు. మరి హృదయంతరంగాన్ని బాగు చేసే ఈ వ్యక్తి దగ్గరకు, హృదయంతరంగాన్ని బాగు చేసే ఈ దేవుడిచ్చే రక్షణ, హృదయంతరంగానికి వైద్యం చేసే వైద్యుణ్ణి ఎందుకు కాళ్ళదన్నుకుంటున్నారు? ఎందుకు కాళ్ళదన్నుకుంటున్నారు? వినండి ఈ మాట. దేవుడు పిలుస్తున్నాడు, సర్వజనులారా నా యొద్దకు రండి, భూదిగంత నివాసులారా నా యొద్దకు రండి. ఎందుకంటే రక్షణ ఉంది నా దగ్గర. రక్షణ ఉందండి ఆయన దగ్గర. ఆయన ఇచ్చే రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన ఇచ్చే రక్షణను కాళ్ళదన్నుకుంటున్నారు. తినే ఆహారములు చేతులతో మట్టి పోసుకుంటున్నారు. తినడానికి అవకాశం లేనంత. ఆయన అంటున్నాడు, నేనే దేవుడను, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. ఎందుకు? రక్షణ ఇవ్వాలంటే నేనే. మనలను రక్షిస్తున్న దేవుని గూర్చి మాట్లాడుతున్నాను. పాపము నుండి ప్రత్యేకపరిచిన దేవుని గురించి మాట్లాడుతున్నాను. నరకము నుండి తప్పించే దేవుని గురించి మాట్లాడుతున్నాను. మోక్షాన్ని చేర్చే దేవుని గురించి మాట్లాడుతున్నాను. స్నేహితులారా, సంగమా, ఈ దేవుడు అంటున్నాడు, సర్వజనులారా, భూదిగంత నివాసులారా నా యొద్దకు రండి, నా యొద్ద మీకు రక్షణ 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 వస్తే ఎలా వస్తుంది? రక్షించబడిన మనము ఏమవుతాం? కింద అంటున్నాడు, ప్రతి మోకాలు నా ఎదుట వంగాలి.
ప్రతి నాలుక ఒప్పుకోవాలి. దేవుని దగ్గర రక్షణ ఉంది, నీతి ఉంది. ఆ నీతి బయలుదేరి ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా మారుస్తుందన్న సత్యం మర్చిపోయారట. కానీ దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? రండి ఓ మాట చదివిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చదువుతాం. ఆయన నామము అంత గొప్పది. సరే, ఆయన నామములో ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ప్రభువని ఒప్పుకోవాలి. అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. నీవు నేను మనము ఆయన నామము పేరట, ఆయన పిలువగా ఈ స్థలానికి వచ్చాం కదా. ఆయన రక్షణ ఇవ్వడానికి పిలిచాడు. అతి ప్రాముఖ్యమైన ఇంకొక మాట ఉందండి. ఆయన నామాన్ని హెచ్చించడానికి, ఆయన నామము గొప్పతనాన్ని తెలియపరచడానికి ఆయన ఇచ్చిన రక్షణ మాత్రమే కాదు, ఆయన ఇచ్చిన మరో శ్రేష్టమైన వాగ్దానం మనకుంది. ఇది మనకు తెలియాలి. చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవుడు మనలను ఎందుకు పిలిచాడు? సర్వ భూజనులారా నా యొద్దకు రండి అని ఎందుకు పిలిచాడు? భూ దిగంత నివాసులారా నా యొద్దకు రండి అని ఎందుకు పిలిచాడు? సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి అందరూ కూడా నా యొద్దకు రండి అని ఎందుకు పిలిచాడు ఆయన? రక్షణ ఇవ్వడానికి. ఆ రక్షణ ఎందుకు అంటే ఆయన నామాన్ని హెచ్చించడానికి. ఆయన నామాన్ని హెచ్చిస్తున్న మనకు ఆయన అంటున్నాడు, ప్రభువైన యేసు క్రీస్తు సహవాసానికి మనలను పిలిచాడట. ఆయనతో సహవాసం, ఆయనతో సహవాసం. నిన్ను నన్ను ఈ స్థలానికి ఎందుకు పిలిచాడంటే, నేను నీతో స్నేహం చేస్తాను, నీతో సహవాసం చేస్తాను, నువ్వురా. ఒక ఎమ్మెల్యే సహవాసానికి అంత ఆతురపడుతూ ఉంటే, ఓ ఎమ్మెల్యే కొడుకు సహవాసానికి అంత ఆతురపడుతూ ఉంటే, ఒక సీఎం సహవాసానికి అంత ఆతురపడుతూ ఉంటే, ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని సహవాసానికి మనం ఎందుకండి ఆతురపడట్లేదు? ఆ దేవుడు ఉంటాడులే, ఆ దేవుడు ఎక్కడికి పోతాడులే, మనం ఏ టయానికి పడితే ఆ టయానికి వెళ్తాంలే. మనం అనుకున్న టయానికి కదా ఆ దేవుడు వచ్చేది. అదే ఓ ఎమ్మెల్యే వస్తాడంటే ఓ అరగంట ముందు వెళ్ళిపోతావు, 10 పేపర్లు పట్టుకుని నీ ఆధార్ కార్డు, నీ భార్య ఆధార్ కార్డు, నీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డులు అన్నీ మూటా ముళ్ళు సర్దుకుని ముందు వెళ్ళిపోతావు. బాబూ నాకు ఇల్లు పట్టా ఇవ్వు, బాబూ నాకు పెన్షన్ ఇవ్వు, బాబూ నాకు ఇది లేదు, బాబూ నాకు అది లేదు. ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త దగ్గరకు నీకు నచ్చినప్పుడు వస్తావు. ఈ సృష్టికర్త నీ కోసం వెయిట్ చేస్తాడు. ఆయన అంటూ ఉన్నాడు, యేసు క్రీస్తు సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. ఎందుకు స్నేహం చేయాలనుకుంటున్నాడు? మనం ఎవరితోనైనా ఎందుకు స్నేహం చేస్తాం? రోజుకు ఒకసారైనా ఎందుకు ఫోన్ చేస్తావు ఒకరికి? అతని వల్ల నీకు ఏదైనా లాభం ఉందనుకో, ఏదో ఒక రీతిగా కనీసం ఒక రోజైనా రోజుకు ఒకసారి అనుకో. అదే నిన్ను తిడతా ఉంటే, నీకు ఇష్టం లేని మాట్లాడుతూ ఉంటే, రే నువ్వు ఎలా రా, నువ్వు ఎలా రా, నువ్వు ఎలా రా అని మాట్లాడుతూ ఉంటే, అబ్బే మనం వెళ్ళాం, మనం మాట్లాడాం. యేసు క్రీస్తు సహవాసానికి ఎందుకు పిలిచారో కొన్ని విషయాలు చెప్తాను, వినండి. మొదటిది, మనకు ప్రేమ లేక, ప్రేమ కరువై జీవిస్తున్నారు కాబట్టి ప్రేమ ఏంటో చూపిందామని ఆయన సహవాసానికి పిలిచాడట. మొదటిది. 2, సంతోషంగా ఉండలేకపోతున్నారు, సంతోషంగా ఉండే రీతిగా చేయాలని చెప్పి, సంతోషాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన మనల్ని పిలిచాడట. 2, సంతోషం. 3, సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు, నాతో సహవాసం చేస్తే సమాధానం ఇవ్వడానికి ఆయన పిలిచాడట. 4, ఈ సమాధానము, ఈ సంతోషము, ప్రేమ కలిగి జీవిస్తే వారికి ఏక మనసు ఇవ్వడానికి పిలిచాడట. ఏక మనసు ఇవ్వడానికి పిలిచాడట. 5వ విషయం,
మనకు స్వస్థత ఇవ్వడానికి పిలిచాడట. ఆరవది, మనకు నిత్య రాజ్యం ఇవ్వడానికి పిలిచాడట. 6 విషయాలు. ఆయనతో సహవాసం చేస్తే ఏది నిజమైన ప్రేమో మనం తెలుసుకుంటామండి. ఆయనతో సహవాసం చేస్తే నిజమైన సంతోషం ఎక్కడుందో మనకు అర్థమవుతుందండి. ఆయనతో సహవాసం చేస్తే సమాధానం అంటే ఏమిటో మనకు అర్థమవుతుందండి. ఆయనతో సహవాసం చేస్తే ఏక మనస్సు కలిగి ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుందండి. ఆయనతో సహవాసం చేస్తే స్వస్థత కలుగుతుందండి. ఆయనతో సహవాసం చేస్తే నిత్య జీవం, రారాజుతో సహవాసం, నిత్యత్వములో ఆ పెద్దలతో సహవాసం, ఆ నిత్యత్వములో దేవాది దేవునితో సహవాసం, యుగ యుగాలు యుగ యుగాలు ఆయనతో సహవాసం అంట. ఎంత గొప్ప ధన్యత ఆయన సహవాసానికి మనం ఉంటే మనకు కలుగుతుంది. సంగమా స్నేహితులారా, ఆయన నిన్ను నన్ను పిలిచింది రక్షించడానికి, నీ మోకాలు వంగాలని, నీ నాలుక నా నాలుక ఆయనను స్తుతించాలని, ఆయన సహవాసములో మనము ఉండాలని ఆయన మనలను పిలిచాడు. మనలను సహవాసానికే పిలిచిన దేవుణ్ణి, ఆయన సర్వాధికారి అయ్యుండి ఒక రాష్ట్రానికి, ఒక గ్రామానికి, ఒక మండలానికి కాదు, సర్వాధికారి అయిన దేవుడు ఆయన, సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన, సర్వమును వ్యాప్తి కలిగిన దేవుడైన, సర్వోన్నతుడైన దేవుడు, ఆ సర్వకృపానిధి అయిన దేవుడు తన సహవాసానికి మనలను పిలిచిన దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆరాధిస్తే ఎంత బాగుంటుంది కదా.